హలో డ్రామా లవర్స్. ఈ డ్రామాలో ఒక ప్రొఫెసర్ అండ్ స్టూడెంట్స్ అసలు వారిద్దరికి ఎలా పెళ్ళి అవుతుంది, అలాగే వాళ్ళ పెళ్ళి తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ డ్రామా అన్నమాట. పూర్తిగా అయితే చూసేయండి. చాలా ఎలిగెంట్గా అయితే ఉంటుంది. ఇంకా డ్రామా స్టార్టింగ్లో ఒక హోటల్లో ఒక వెడ్డింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడికి మన ప్రొఫెసర్ జాంగ్ అయితే వస్తాడు. అతనే మెయిన్ లీడ్ అన్నమాట. అక్కడ తన ఫ్రెండ్ అనుకుని ఇలా చెప్తూ ఉంటాడు. ఇది తను కాలేజీకి డైరెక్టర్ ఉన్న వారి అబ్బాయి. ఆ అబ్బాయి తను ఒక స్టూడెంట్. వాళ్ళిద్దరు స్టూడెంట్సే. ఇప్పుడు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటున్నారు అని అయితే చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్కి. ఓ అవునా అనేసి అంటాడు. అలాగే వాడి ఫ్రెండ్ అయితే ఒక డ్రింక్ అయితే వేస్తాడు. ఏంట్రా నాకేమన్నా మందిస్తున్నావా అని అడుగుతాడు. లేదురా నాకు తెలుసు కదా నీకు మందు అంటే అలర్జీ అని, నేనేమి ఆపిల్ జ్యూస్ తెచ్చాను కానీ భయపడకు అంటాడు. ఒక సిప్ అయితే వేస్తాడు. ఇంకా అంతే. ఏంట్రా ఆల్కహాల్ తెచ్చిండవు, సారీ 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 మిస్టేక్ అయినట్టుంది, నేను అప్పటికీ చెప్పాను నీకు అలర్జీ అని నాకు తెలుసు కదా. మరోపక్క మనకి వెడ్డింగ్ గెల్ని అయితే చూపిస్తారు, యాయా అన్నమాట. అంటే మన మెయిన్ లీడ్ హీరోయిన్ తనే అన్నమాట. తన పెళ్ళి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబోయే భర్త ఆ రూమ్లోకి అయితే వస్తాడు ఒక అమ్మాయితో. ఇంక తను వెళ్దామనే కలిగి ఆ అమ్మాయి గొంతు వినపడే కలిగి ఆగిపోతుంది. ఏంటి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, మరి నేనేమవ్వాలి అని అడుగుతుంది. లేదు లేదు భయపడకు, ఆ అమ్మాయి మంచి అమ్మాయే, అన్నిట్లోనూ బాగానే ఉంటుంది, కానీ అన్నీ షేర్ చేసుకునేది నువ్వే కదా అనేసి తనతో ఫ్లర్ట్ చేస్తూ అలా ఉంటాడు. సెక్సువల్గా మూవ్ అవుతుండగా ఇంకా యాయా అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే యాయా వాడు కాలేజీ నుంచి ప్రేమించుకొని ఈ వెడ్డింగ్ దాకా అయితే వచ్చుంటారు. కానీ వాడిదంతా ఫేక్ లవ్ అని తలుచుకొని తలుచుకొని మందు ఆక్కుంటూ వస్తూ ఉంటుంది. హీరోకి ఎలర్జీ అంటే ఒక చిక్క మందు తాగినా వాడికి ఫుల్ బాటిల్ ఎక్కిందంతా సమానం అనమాట. అందుకే వాడు మందు జోలికి అస్సలు వెళ్ళడు. అలా ఒకరికొకరు ఢీకొంటారు. సారీ సారీ పెళ్లి కూతురు గారు నన్ను క్షమించండి అనేసి అంటాడు. కానీ తనండుకొని వాడిని అయితే లాగి హక్ చేసుకుంటుంది. అసలు ఈరోజు నీ పెళ్లి రోజే కదా, వెడ్డింగ్ షూట్ చేసుకోవాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు అంటే ఈ రోజేం నా పెళ్లి రోజేం కాదు అని తన వెడ్డింగ్ డ్రెస్ తీసి అక్కడ పడేస్తుంది. అలా వాళ్ళిద్దరు వన్ నైట్ స్టాండ్ అయితే చేస్తారు. అలా జరిగిన 1 మంత్ తర్వాత మనకి యాయాని అయితే చూపిస్తారు. యాయా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పాలా లేదా, నా మ్యారేజ్ క్యాన్సిల్ అయింది కదా, ఈ విషయం అమ్మా నాన్నకి ఎలా చెప్పాలి, వాళ్ళు తట్టుకోగలరా, అసలే నేను ఇల్లు వదిలేసి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ కూడా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ అనే పర్సన్ ఎవరో ఇంకా డ్రామా పొంగ చెప్తాను. అక్కడికి ఇలా ఆలోచిస్తుండగా అదే సమయానికి తన ఫ్రెండ్ అయితే వస్తుంది. యాయా యాయా అని పిలుస్తున్నా కూడా అస్సలు స్పందించకుండా ఆలోచిస్తూ కూర్చోంటుంది. యాయా అంటుంది. ఆహా ఏమిటంటే కొంచెం జరుగు అనేసి అంటుంది. ఆహా సరే సరే అని పక్కకైతే జరుగుతుంది. అవును ఇంతటికి ఏంటి ఈరోజు క్లాస్ మస్తుగా ఉన్నారు, ఏమి స్పెషల్ అనేసి అడుగుతుంది. ఏంటి నీకు తెలీదా, మన కాలేజ్కి కొత్త ప్రొఫెసర్ వచ్చారంట, మనకంటే 3 ఏళ్ళు పెద్దోడు అంతే, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు తెలుసా నీకు అనేసి యాయాతో జల్లు కార్చుకుంటూ ఉంటుంది. ఇలా చెప్తుంది. జల్లు కారుస్తున్నావే అనేసి అంటుండగా అలా హ్యాపీగా నవ్వుతుండగా అప్పుడే ప్రొఫెసర్ రాగానే ఇంక మన యాయ చూసేసి చాలా షాక్ అయిపోతుంది. ఏంటి ఇతను ప్రొఫెసరా అంటే, నా ప్రొఫెసర్తో నేను వన్ ఎక్స్టెండ్ చేశానా అని భయపడి బుక్కెత్తి అడ్డుగా పెట్టుకుంటుంది. ఆ రూమ్ మొత్తం కొంచెం దద్దరెళ్ళిపోతుంది. గర్ల్స్ అయితే వావ్ వావ్ అంటూ అరిచేస్తూ ఉంటారు. తర్వాత తనని అయితే ఇంట్రడక్షన్ చేసుకుంటాడు. పేరు జాంగ్ అనేసి. ఇంకా అప్పటికి కూడా మన యహయ అయితే ఫేస్ రివీల్ చేయదు. అలా క్లాస్ అయితే చెప్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ డాక్టరింగ్ అయితే చదువుతూ ఉంటారు. అప్పుడే వాడు చెప్తాడు, నేను చెప్పేదంతా ఫోటో తీసుకోండి అని చెప్తాడు. కానీ యాయ మాత్రం తీసుకోదు. అందుకు తననైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఇంకా ఫేస్ చూపించకుండా ఆన్సర్ చెప్దాం అనుకుంటుంది. అంతలోపలే ఒక అబ్బాయి ఎండుకొని, ఏంటి గర్ల్సా, వాళ్ళు ఎప్పుడు మేకప్ మీదే ఉంటుంది, వాళ్ళకి సరిగానే ఆన్సర్ తెలీదు అనేసి అంటాడు. యాయా కోపం అయితే వచ్చి తనైతే ఆన్సర్ చెప్తుంది. కానీ ఇది టెక్స్ట్ బుక్లో లేదు కదా అనేసి అంటాడు. నేను చెప్పింది టెక్స్ట్ బుక్లో ఉండేది కాదు, చైనీస్ మెడిసిన్ బుక్లో ఉంది, కావాలంటే చూడు అంటే. ఇప్పుడు పాత పద్ధతులు ఎవరు వాడుతున్నారు, అంత టెక్నాలజీ మారింది కదా, ఇప్పుడు మనం చదువుతున్న దీనికి ఇదే కదా అనేసి అంటాడు. అలా వాళ్ళిద్దరికి అయితే గొడవ వస్తుంది. దానికి ప్రొఫెసర్ అనుకుని ఇంక చాలు ఆగండి అనేసి అంటాడు. వాడైతే కూర్చునేస్తాడు. ఇలా చెప్తాడు, మీ క్లాస్మేట్ చెప్పింది కరెక్టే, ఇప్పుడు నడుస్తుంది టెక్స్ట్ బుక్లో గురించి, పాత మెడిసిన్ బుక్లోంచి కాదు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఇప్పటి ఆన్సర్ టెక్స్ట్ బుక్లో అయితే చెప్పాలి అనేసి అంటాడు.
సరే ఇంకేంటి చెప్పు అనేసి అంటాడు. అంతే నీకు ఆన్సర్ చెప్పేసాను కదా అని సీరియస్‌గా అయితే అంటుంది. సరే అని వాడి దగ్గరికైతే వచ్చి తన ఐడెంటిటీ కార్డ్ అయితే ఎత్తి చూస్తాడు. అలా వాడి రూమ్‌కైతే వెళ్తాడు. తననైతే పిలుచుంటాడు. ఇంకా అలా తన ఐడెంటిటీ కార్డ్ చూస్తుండగా ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ రోజు వాడు నిద్ర లేవంగానే తనైతే ఉండదు. కానీ తనకి ఇది ఫస్ట్ టైమ్ అని అయితే తెలుస్తుంది. అక్కడ తన ఐడెంటిటీ కార్డ్‌ని అయితే చూస్తాడు. అందుకే ఆ కాలేజీకి వచ్చి అయితే జాయిన్ అయ్యి ఉంటాడు. మళ్ళీ ఇలా చెప్తాడు. ఆఖరికి నిన్ను కనిపెట్టాను అనేసి అంటాడు. అలా మాట్లాడుతుండగా అప్పుడే తనొస్తుంది. సరే ఇలా రా వచ్చి కూర్చో అని చెప్పి తనకొక టీ అయితే ఇస్తాడు. యాయా ఆ టీ అయితే తాగి ఏంటి చైనీస్ మెడిసినా అనేసి అంటుంది. అవును అనేసి అంటాడు. ప్రొఫెసర్ ఇలా అడుగుతారు. అసలు నీకు చైనీస్ మెడిసిన్ గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. మా అమ్మ నాన్న చైనీస్ మెడిసిన్ చదివారు. వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పటికి కూడా అనేసి అని చెప్తుంది. అయితే వారు మీ అమ్మ నాన్న చైనీస్ మెడిసిన్ చదివితే నువ్వెందుకు ఈ ఇంగ్లీష్ మెడిసిన్ చదవడానికి వచ్చావు అని అడుగుతాడు. తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏ అమ్మ నాన్న చైనీస్ మెడిసిన్ చదివితే నేను ఇంగ్లీష్ మెడిసిన్ చేయకూడదా అనేసి అనుకుంటూ ఉంటుంది. మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అలాగే. సరే ఇంకేంటి చెప్పండి అనేసి అడిగితే ఈ ఐడెంటిటీ కార్డ్ నీదే కదా అంటాడు. అవును నాదే ఇవ్వండి అంటే వాడు ఇవ్వడు. సర్లేండి మీరే పెట్టుకోండి నా దగ్గర ఆల్రెడీ ఇంకోటి ఉంది ఇది నాకు అవసరం లేదు అని చెప్తుంది. దానికి వాడుకొని ఇలా లాగి ఆగు అసలు నీకు గుర్తుందా అనేసి అడుగుతాడు. ఏం గుర్తుంది అనేసి అంటుంది. ఆ రోజు నైట్ నువ్వే కదా అంటే ఆ రోజు నైటు అంటే ఆ రోజు నైట్ నువ్వే కదా నాతో ఉన్నది అంటే అది నేను కాదు అని వాదిస్తుంది. లేదు నువ్వే అంటే నేను కాదు అనేసి అంటుంది. కాదు నువ్వే కన్ఫర్మ్‌గా నాకు తెలుసు. నీ చేతి మీద ఒక పుట్టుమచ్చింది. దాన్ని నేను చూశాను అని చెప్తాడు. ఆ పుట్టుమచ్చ ఇదిగో అని చూపిస్తాడు. అవును నేనే. ఇప్పుడేమైంది అనేసి అంటుంది. సరే కాంటాక్ట్ అవ్వలేదు అని అడుగుతాడు. ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందే అనుకుంటాడు. తర్వాత యాయా వెళ్తుండగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే వచ్చి మళ్ళీ తను పిలిచి మాట్లాడిస్తాడు. యాయా నన్ను క్షమించు. అసలు నువ్వెందుకు కోప్పడ్డావో నాకైతే తెలీదు. ప్లీజ్ మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం. ఆ రోజు ఏం జరిగిందో నాకు కోప్పడి వెళ్ళిపోయావు. ప్లీజ్ మనిద్దరు పెళ్లి చేసుకుందాం అని మళ్ళీ బతిమలాడుతూ ఉంటాడు. యాయా ఇలా ఆలోచిస్తుంది. అసలు వీడి మాటలు వింటుంటే నిజంగా నమ్మాలి అనిపించేలా మాట్లాడుతున్నాడు. కానీ వీడు నన్ను మోసం చేస్తున్నాడు అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. కాదు యాయా యాయా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అనేసి డైమండ్ రింగ్ అయితే తెచ్చిస్తాడు. సరే నేను ఆలోచించి చెప్తాను అని ఆ డైమండ్ రింగ్ అయితే తీసుకుంటుంది. వాడు అలా వెళ్తాడా లేదో తనకైతే వామిట్స్ అవుతుంది. అప్పుడే ప్రొఫెసర్ అయితే అక్కడికి వస్తాడు. ఏమైంది ఎందుకు వామిట్ అవుతుంది అంటే తెలీదు చాలాగా కడుపులో దేవేస్తున్నట్టయితే వామిట్స్ అవుతున్నాయి ఈ రోజంతా అని చెప్తుంది. సరే నేను అడిగిన దానికైతే చెప్పు అని అంటాడు. చెప్పు అనేసి అంటాడు. ఈరోజు మనతో పీరియడ్స్ అయ్యావా అని అడుగుతాడు. లేదు అనేసి అంటుంది. అంటే నేను అని టెన్షన్ పడుతుంది. మళ్ళీ టెస్ట్ అయితే చేస్తుంది. పాజిటివ్ అయితే వస్తుంది. ఇంక ఎలా అనేసి వెంటనే చెకప్‌కి అయితే వెళ్ళి చెక్ చేసుకొస్తే 1 మంత్ ప్రెగ్నెన్సీ అనేసి ఇస్తారు. ఆ రిపోర్ట్ అయితే తెచ్చి మన ప్రొఫెసర్‌కి అయితే ఇస్తుంది. నేను 1 మంత్ ప్రెగ్నెన్సీ అని చెప్తుంది. దానికి ప్రొఫెసర్ ఉండుకొని ఇది నా మిస్టేకే. ఆ రోజు డ్రింక్ చేయడం వల్ల అలా జరిగింది. నన్ను క్షమించు అనేసి అంటాడు. ఇది కాదు ముఖ్యం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అని అడుగుతుంది. దానికి వాడు వండుకొని నేను ఆప్షన్ అయితే ఇస్తాను. అబార్షన్ అనేసి అంటాడు. అబార్షన్ చేసుకుంటావా అనేది అడుగుతాడు. దానికి యాయా మనసులో ఎలా అనుకుంటుంది. సరే మగాళ్ళందరూ ఒక్కటే. వీడు కూడా అంతే అనేసి మనసులో అయితే అనుకుంటుంది. సరే ఇంక నేను బయలుదేరతా అని యాయా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళిపోతుండగా ప్రొఫెసర్ అనుకుని ఆగు ఇంకొక ఆప్షన్ ఉంది అని చెప్తాడు. ఏంటది అని అడుగుతుంది. నన్ను పెళ్లి చేసుకో అని చెప్తాడు. యాయా వెళ్ళి తన సీట్లో అయితే కూర్చొని ఇలా చెప్తుంది. నీకు ఆల్రెడీ తెలుసు నేను ఒక పెళ్లి వద్దనుకొని క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతున్నావు? నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతుంది. నాకు తెలుసు నీకు అబ్బాయిల మీద నమ్మకం వెళ్ళిపోయిందని. కానీ నేను అలా కాదు. ఇప్పుడు నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు జాంగ్. నేను ఒక ప్రొఫెసర్ని. అలాగే నేను ఎలా చదువు చెప్తానో నీకు ఆల్రెడీ బాగా తెలుసు. నా శాలరీ అంటావా పెళ్ళైతే నీకే తెలుస్తుంది ఎంతో అని. కానీ నీకు కొదవ లేకుండా నేను చూసుకుంటాను. అలాగే నాకు ఒక మదర్ ఉన్నారు. నాకు ఓన్ హౌస్ అయితే ఒకటి ఉంది. ఇలా తన లైఫ్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేస్తాడు. నేను ఒక అబ్బాయిగా పెళ్లి చేసుకోమని అడగడం లేదు. ఒక ఫాదర్గా పెళ్లి చేసుకోమని అడుగుతున్నా. ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి నేనే కాబట్టి రెస్పాన్సిబుల్గా అడుగుతున్నా. అలాగే ఒక హస్బెండ్గా నేను బాగా చూసుకుంటా అని చెప్తాడు. అలా చెప్పడంతో యాయ అయితే కొంచెం ఓకే చెప్తుంది. సరే మనం రేపే పెళ్లి చేసుకుందాం అంటాడు.
ఏంటి రేపేనా అనేసి ఆశ్చర్యపోతుంది. అవును అని చెప్పి మరుసటి రోజు యాయా అయితే రెడీ అయ్యి వస్తుంది. వాడు చాలా ఫ్యాషన్గా అయితే రెడీ అయ్యి వస్తాడు. యాయా చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటి నేను చాలా సింపుల్గా ఉన్నా, ఉండు వెళ్ళి చేంజ్ చేసుకొస్తా అంటుంది. ఆగు, నువ్వెందుకు వెళ్ళడం? వాడే కోటు గిట్ అంతా తీసేసి షర్ట్ని బాగా మడత పెట్టి సింపుల్గా అయితే రెడీ అయిపోతాడు. చూడు ఇప్పుడు నేను కూడా సింపుల్ అయిపోయా, సరిపోయింది కదా, రా వెళ్దాం అని చెప్తాడు. అది చూసిన యాయా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకుంటుంది. తను ఇలాగే సింపుల్గా ఒక రోజు అయితే వస్తే, ఏంటి మరీ సింపుల్గా వచ్చావు, మనం బయటకు వెళ్తున్నాం కదా, ఇంత సింపుల్గా ఉంటే ఎలా, సరే ఇంక నువ్వు వెళ్ళు అంటే, సరే నేను వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చంటే, వద్దు ఇంక నువ్వు వెళ్ళు, ఇంకెప్పుడు నువ్వు చేంజ్ చేసుకోవచ్చు, మనం వెళ్ళేది నెక్స్ట్ టైం వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది గుర్తు తెచ్చుకొని వాడికి వీడికి ఎంత తేడా ఉందో ఆలోచిస్తుంది. వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకొని వస్తారు. వాడైతే వాళ్ళ పెళ్లి పాస్పోర్ట్ని అయితే ఫోటో తీస్తూ ఉంటాడు. అవును, ఎందుకు ఫోటో తీస్తున్నావు అని అడిగితే, ఇది మా మమ్మీకి పంపించడానికి అని చెప్తాడు. మన పెళ్ళైనట్టు మా అమ్మకి తెలియాలి కదా అంటాడు. అలాగే మీ పేరెంట్స్ కథ ఏంటి అని అడుగుతాడు. మా అమ్మ నాన్నగా ఇప్పుడేం తొందర ఏముంది, మా అమ్మ నాన్న ఇప్పుడు కాంటాక్ట్ అవ్వలేరు, వాళ్ళు ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు, కాంటాక్ట్ అయినప్పుడు చెప్తాను అంటుంది. వీడేంట్రా బాబు అంత బిన్నే మా అమ్మ నాన్నని అడుగుతున్నాడు, అసలు వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియదు, అసలే నేను ఇల్లు వదిలేసి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాను, ఈ విషయం కూడా వీడికి ఎలా చెప్పాలబ్బా అని ఆలోచిస్తుండగా వాడైతే ఏటీఎం కార్డు అయితే ఇస్తాడు. ఇదిగో దీంతో 10 లక్షల దాకా ఉన్నాయి, ఇంకేం కావాలో అవి తీసుకో అని చెప్తాడు. లేదు లేదు నా దగ్గర ఉన్నాయి, నాకొద్దు అంటుంది. ఇప్పుడు నేను ఇస్తుంది ఒక అబ్బాయిగా కాదు, నీ భర్తగా, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, నీకేమైనా అవసరం అయితే తీసుకో అని చెప్తాడు. యాయా ఇంక నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. యాయా కాలేజ్కి అయితే వస్తుంది. అక్కడ తనకి చిన్న ప్రాసెస్ పని అయితే ఉంటుంది. అక్కడ టీచర్గా జింగ్ అయితే ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ ఎవరో కాదనమాట, యాయా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తుంటాడని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈమె అనమాట. అంటే వాళ్ళ టీచర్ అన్నమాట. అంటే వాడు వాళ్ళ టీచర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకో అంటాడు. యాయా వండుకొని ఈ పేపర్ మీద మీరు ఎందుకు సైన్ చేయరు అని అడుగుతుంది. నేను చేయను, అది నా ఇష్టం అని పొగరగా చెప్తూ ఉంటుంది. అదే సమయంలో ప్రొఫెసర్ అనుకొని యాయాకి మెసేజ్ చేస్తాడు, నీకేమైనా హెల్ప్ కావాలా అనేసి. లేదు లేదు ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా అని చెప్తుంది. కానీ ప్రొఫెసర్ ఇలా అనుకుంటాడు, నీకోసం హెల్ప్ చేద్దామని ఇక్కడి దాకా వచ్చాను అని అంటాడు. అంటే రూమ్ బయటే ఉంటాడనమాట. యాయా ఇలా చెప్తుంది, ఓ నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్యాచప్ అయిపోయాము అనేసి అంటుంది. ఏంటి కబుర్లు చెప్తున్నావా నాతో అంటే, నువ్వు అసలు నమ్మవు కదా, తను నాకు డైమండ్ రింగ్ కూడా ఇచ్చాడు, మళ్ళీ పెళ్లి చేసుకోమని కూడా చెప్పాడు అనేసి అంటుంది. ఇదంతా అబద్ధం అనేసి అంటుండగా మరో పక్క ఇదంతా వింటున్న ప్రొఫెసర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి, అలా హస్బెండ్ గారు మీరు పెళ్లి చేసుకోవాలని చెప్పారు కదా అంటే, అవును ఇప్పుడు ఎవరు లేదని చెప్పారు అనేసి అంటాడు. నిన్నెవరైనా బుల్లి చేస్తే నాకు చెప్పు, వాళ్ళని సంగతి నేను చూసుకుంటా అని కూడా అంటాడు. అంతే, అక్కడితో కాల్ అయితే కట్ చేసేసింది. చూసావు కదా ఇప్పటికైనా నమ్ముతావా లేదా అనే కాల్కి అర్జెంట్ టీచర్ అనుకొని సైన్ చేసి పంపించేస్తుంది. ఇంకా అలా బయట వస్తుందా లేదో అక్కడ ప్రొఫెసర్ అయితే ఉంటాడు. తననైతే ఇంటికి తీసుకెళ్తాడు. ఏంటి ప్రొఫెసర్ నా గురించి ఏమైనా తప్పుగా అనుకున్నారా, నేను ఇంతసేపు యాక్టింగ్ చేశాను, ఎలా చెప్పడం, చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదే అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. సరే యాయా ఇలా రా, ఇలా కూర్చో అని చెప్తాడు. నిజం చెప్పు, ఇప్పటికి కూడా వాడిని నువ్వు ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. లేదు లేదు వాడినేం ఇష్టపడడం లేదు, వాడికి ఒక గుణపాఠం నేర్పించాలి అనుకుంటున్నా. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా ఇది కూడా ఒక కారణమా అని చెప్తాడు. అవును అనేసి అంటుంది. సరే నేను ఇంతసేపు యాక్టింగ్ చేశాను, నన్ను తప్పుగా అనుకోకు అని చెప్తుంది. నేనేమీ అనుకోలేదు కానీ అనేసి అంటాడు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, వాడికి ఒక మంచి గుణపాఠం నేర్పించాలి అని అడుగుతుంది. సరే హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. సరే ఫస్ట్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. తనకి నడుము నొప్పి రావడంతో తనని అలా ఎత్తుకొని వెళ్తాడు. తర్వాత తనకి కాళ్ళంతా పెయిన్గా ఉంటుందని మసాజ్ అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడు తిన ఆలోచిస్తూ ఉంటుంది, వీడేంటి ఇంత మంచిగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నన్ను అలా ఎందుకు చూస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాకు నిద్ర వస్తుంది, ఇంక నువ్వు వెళ్తావా అని అంటుంది. సరే అని వాడి దగ్గరికి అయితే వెళ్తాడు. తను చాలా నర్వస్ అయిపోతుంది. తన వెనకాల పిల్లోనైతే బాగా సెట్ చేస్తాడు. సరే ఇంక నువ్వు నిద్రపో అని చెప్తుండగా అప్పుడే తనకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. వాడైతే పిక్ చేస్తాడు. వాళ్ళ అమ్మ కాల్ చేసి ఉంటుంది. ఏంటి మా ఇంటి బయట ఉన్నావా అని చెప్తాడు. ఇంక యాయా అయితే చాలా షాక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ మదర్ అయితే చాలా సీరియస్గా ఇద్దరిని చూస్తూ ఉంటుంది. నిజం చెప్పు, ఇతను నీ వైఫేనా, మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుంది.
ఆహా! అవును అనేసి అంటుంది. వాళ్ళ మదర్ వండుకొని తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా "నువ్వు నా కోడలివా" అనేసి ముద్దులాడుతూ ఉంటుంది. అసలు చెప్పు, చెప్పు, చెప్పు ఎలా ప్రేమించుకున్నారు? వాడసలు అమ్మాయిల వైపే చూడడు. కానీ నీ వైపు ఎలా చూసాడో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్, ప్లీజ్ మీ లవ్ స్టోరీ ఏంటో చెప్పు అనేసి అంటుంది. మేమిద్దరం కాలేజ్‌లో ఒకరికొకరికి ఎదురుపడి ప్రేమించుకున్నాం అనేసి అంటుంది. అవునా? ఇంకా ఏం జరిగింది? ఎలా ప్రేమించుకున్నారు? అని క్వెషన్ మీద క్వెషన్ అయితే అడుగుతూ ఉంటుంది. ఇంక వాళ్ళు చెప్పేదానికి సమాధానం లేకుండా అమ్మా ప్లీజ్ వెళ్ళి వంట చేస్తావా లేదా? మాకు చానా ఆకలిగా ఉంది అంటాడు. సరే అని పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఇంకొక బెడ్ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సెపరేట్‌గా పనుకుంటున్నారా? కొంపదీసి వీడేం రెంట్‌కేం కోడలు తేలేదు కదా! అనేసి ఆలోచిస్తుంది. అక్కడికి కుకింగ్ చేసిన తర్వాత మన ప్రొఫెసర్ అయితే వెళ్తాడు. ఈ సూప్ అయితే తాగు అని చెప్తాడు. ఆ సూపు స్మెల్ చేయడానికి ఒక డిఫరెంట్‌గా ఉంటుంది. నాకొద్దు అని చెప్తాడు. సరే నువ్వు తాగకపోతే ఏముంది నా కోడలికిస్తా అని చెప్తుంది. వద్దొద్దొద్దు నేనే తాగుతా అని తాగుతాడు. ఇక ఆ సూప్ గాని యాయా తాగితే తను ప్రెగ్నెంట్‌గా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందేమో అని వాడే తాగేస్తాడు మొత్తం. తర్వాత వాళ్ళ అమ్మ వండుకొని నీకు ఆల్ ది బెస్ట్ రా వెళ్ళి నిద్రపో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి అమ్మ నాకు ఆల్ ది బెస్ట్ చెప్తుందని ఆలోచిస్తాడుగా. అంటే వాళ్ళ మదర్ వండుకొని ఆ డ్రింక్‌లో ఎక్కువ డ్రగ్స్ అయితే కలిపుంటుంది. కొడుకు, కోడలు ఒకే బెడ్‌రూమ్‌లో ఉండాలని ప్లాన్ అయితే వేస్తుంది. ఇక వాడు అలా మత్తులో వెళ్ళి యాయ దగ్గరికైతే వెళ్తాడు. యాయ వండుకొని ఇలా అడుగుతుంది. ఏమైంది? మీరు ఈ రూమ్‌కొచ్చారేంటి? అని అడుగుతుండగా తననైతే హగ్ చేసుకుంటాడు. అలా హగ్ చేసుకొని తర్వాత కిస్ అయితే చేసేస్తాడు కంట్రోల్ చేసుకోలేక. ఇక్కడితో సీన్ మార్చి మనకి మరుసటి రోజు కాలేజ్ సీన్ అయితే చూపిస్తారు. ఇక్కడ యాయ తన ఫ్రెండ్ అయితే ఉంటారు ల్యాబ్‌లో తన ఫ్రెండ్ ఇలా అడుగుతుంది. ఏంటి నీ ఫేస్ రెడ్‌గా ఉంది. నీ లిప్స్ కూడా చాలా చేంజ్ అయినాయి. కొంపదీసి ఎవరైనా న్యూ బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కున్నావా ఏంటి? అనేసి అడుగుతుంది. చాలనేసి సరదాగా ఉండగా అప్పుడే అక్కడికి టీచర్ అయితే వచ్చి ఆల్రెడీ యాయ అంటే పడదు కాబట్టి యాయాని కోపంగా మాట్లాడిస్తూ ఉంటుంది. అదే టయానికి అక్కడ ఇంకొక టీచర్ ఎవరో వస్తున్నారని ఒక అస్థిపంజరాన్ని అయితే తీసుకొస్తారు. దాన్ని ముట్టేకి వెళ్తే అస్సలు ముట్టుకోకండి, అసలు ఆ టీచర్కి నచ్చదు అని చెప్తాడు. అక్కడికైతే ఒక అబ్బాయి అయితే వస్తాడు. ఆ అబ్బాయిని చూసేసి మన యాయ అయితే తన ఫ్రెండ్ వెనకాల దాక్కుంటుంది. వీడేంటి ఇక్కడ అనేసి తన దాక్కోవడం చూసేసి జిమ్ టీచర్ ఇలా అనుకుంటుంది. ఓ వీడు కూడా నీకు తెలిసినవాడేనా, ఉండు ఈ టీచర్ దగ్గర నేను ఎరికిస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ అస్థిపంజరానికి జిమ్ టీచర్ ముట్టుకుందామనే కాలికి ముట్టుకోకు, నీ చేయిలు పడితే నా అస్థిపంజరం విరిగిపోతుంది అంటాడు. ఏంటి నా చేయిలు అంత బ్యాడ్ లక్క అని తన చేయిలని అయితే తను చూసుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్కి ఇలా చెప్తుంది యాయ, కడుపు నొప్పిగా ఉంది నేను ఇక్కడి నుంచి అయితే వెళ్తాను అనేసి అంటూ ఉండగా ఇంక అలా వెళ్తుండగా జింగ్ వండుకొని కాళ్ళు అడ్డు పెడుతుంది. ఆ టీచర్ మీద అయితే వెళ్ళి పడుతుంది. ఇంకా అక్కడున్న అస్థిపంజరం అయితే పగిలిపోతుంది. ఇంకా రిటర్న్ సీన్ మనకి ఆ నైట్ సీన్కి అయితే వస్తుంది. ఇంకా వాడు అలా బలవంతంగా కిస్ చేస్తాడు కదా, అక్కడి నుంచి చూపిస్తారు. అలా కిస్ చేయడంతో వాడు వెంటనే తనను వదిలేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెంటనే వెళ్ళి ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ అయితే ఫుల్గా తాగేస్తాడు. ఏంటి నా కంట్రోల్ ఇంతలా తప్పింది, ఏమైంది అని ఆలోచిస్తాడు. ఇదంతా అమ్మిచ్చిన సూప్లోనే ఉంది, అమ్మేమో చేసింది అని ఆలోచిస్తాడు. మరుసటి రోజు యాయా వచ్చేదాకా వాడు సోఫాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా యాయా వచ్చినాక ఒకరికొకరు గుడ్ మార్నింగ్ అయితే చెప్పుకుంటారు. రాత్రి జరిగిన దానికి సారీ అయితే చెప్తాడు. పర్వాలేదు అనేసి అంటుంది. సరేరా నేను కాలేజ్ దగ్గర దింపుతాను అని చెప్తాడు. లేదు నేను వెళ్తాను కానీ అంటే పర్వాలేదు నాకు అక్కడ పని ఉంది నేను దింపేస్తానురా అని చెప్పి తీసుకెళ్తాడు. అమ్మయ్య నన్ను ఏం అపార్థం చేసుకోలేదు అని ఫీల్ అవుతాడు. తర్వాత కాలేజ్ వచ్చిన ఆగు ఒక నిమిషం, ఇదిగో ఈ సూప్ తాగు అనేసి ఇస్తాడు. ఇది నీ హెల్త్కి మంచిది, అలాగే నీకు కొంచెం బలం వచ్చినట్టు ఉంటుంది అని చెప్తాడు. అలా తాగుతుండగా యాయా తన ఫ్రెండ్ అయితే అక్కడ వెళ్తూ ఉంటుంది. తనను చూసేసి ఎక్కడ చూసేస్తుందో అని చెప్పి సరే ఇంక నేను వెళ్తున్నా అని ఆత్రాత్రంగా వెళ్ళిపోతుంది. ఇంకా మనకి సీన్ ఇక్కడ చూపిస్తారు. ఇంకా ఆ అబ్బాయి అంటుకుని అక్క నువ్వేంటి ఇక్కడ అనేసి అంటాడు. ఏంటి తను మీ ఎక్కరా అనేసి అక్కడ ఇద్దరు షాక్ అయిపోతారు. అర్జున్ నువ్వేంటి ఇక్కడ అనేసి అంటుంది. అర్జున్ అనే పర్సన్ చెప్పాను కదా, అదెవరో కాదనమాట యాయా వాళ్ళ తమ్ముడు పేరు అర్జున్. ఇంకా ఆ అస్థిపంజరం పగిలిపోవడంతో జాంగ్ వండుకొని గొడవ చేస్తూ ఉంటుంది. ఇది నాది కాదు మా సీనియర్ది. అంటే నువ్వు ఒంటరిగా రాలేదా, నీతో పాటు ఇంకెవరు వచ్చారు అనేసి యాయా అయితే అడుగుతుంది. అప్పుడే అక్కడికి ఎవరు యూనివర్సిటీ వస్తువుని పగలగొట్టింది ఎవరు అంటూ ఒక పెద్ద ఆయన అయితే వస్తాడు. యాయా ఆయన చూసేసి షాక్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ అయితే వస్తారు. జరిగిందంతా తెలుస్తుంది. సీనియర్ గారు ఇది నేను హ్యాండిల్ చేస్తా మీరు వెళ్ళండి అనేసి అంటాడు. తర్వాత యాయా దగ్గరికి అయితే వెళ్తాడు.
జింగిదే తప్పు కాళ్ళడ్డు పెట్టిందని తెలుసుకొని జింగ్‌నైతే "నువ్వు కొన్నాళ్ళు ఈ కాలేజ్‌లో కనిపించకు" అని చెప్పి తరిమేస్తారు. పక్క ఆయన వండుకొని "సరే యూనివర్సిటీ ప్రాపర్టీకి ఎవరు సమాధానం చెప్తారు" అనేసి తననైతే అడుగుతాడు. "తన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా" అని అంటాడు. "నువ్వేమవుతావు తనకి? నువ్వేం పేరెంట్స్ కాదు కదా! అలాగే నువ్వు రిలేటివా ఏంటి?" అనేసి అడుగుతాడు. "లేదు నేను తన హస్బెండ్‌ని. నేను దాని రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటా" అని చెప్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని గట్టిగా అయితే అరుస్తాడు. "అన్నా కోప్పడకు" అనేసి అంటుంది. "ఏమన్నావు" అంటే తను మా నాన్న అనేసి అని చెప్తుంది. అక్కడితో మన ప్రొఫెసర్ అయితే చాలా షాక్ అయిపోతాడు. "వీళ్ళు నా ఫ్యామిలీ" అని ప్రొఫెసర్కి అయితే చెప్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వాళ్ళ మదర్ అయితే వస్తుంది. "ఎవరు ఎవరు నా కూతుర్ని బుల్లి చేసింది ఎవరు" అని అడుగుతుంది. "ఇంకెవరు ప్రొఫెసర్ జాంగ్" అని చెప్తుంది. "ఎవరా ప్రొఫెసర్ జాంగ్" అంటే "నేనే ఆంటీ" అని అంటాడు. "నువ్వా బాబు నీకు పెళ్ళయిందా" అంటే అయిందాంటీ అంటాడు. "అమ్మ అది నాతోనే అయ్యింది" అంటుంది. "ఏంటి ఇది నిజమా" అంటే అవును అమ్మ. ఆయా పేరెంట్సే ఇలా చెప్తాడు ప్రొఫెసర్. "మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటా, ఏ లోటు లేకుండా చూసుకుంటా" అని ప్రామిస్ అయితే చేస్తారు. అలా వాళ్ళు డిస్కషన్ అయితే చేసుకుంటారు. ఇంకా వాళ్ళ నాన్న ఇలా అడుగుతాడు. "ఏమ్మా ఇప్పటికైనా ఇంటికి వస్తావా లేదా" అని అడుగుతాడు. "లేదు నాన్న నేను ఇంకా చదువు పూర్తయ్యేదాకా ఇంటికి రాను" అంటుంది. మళ్ళీ కోప్పడతాడు. "మీరు కోప్పడకండి ఆగండి" అనేసి వాళ్ళ వైఫ్ అయితే ఆపుతుంది. "ఈ మాట అంటావని తెలిసే మీ నాన్న ముందుగానే ఈ సిటీలోనే ఇల్లు చూసి పెట్టాడు. ఇంక నుంచి మేము అక్కడే ఉంటాము. కానీ నీకు దగ్గరలో ఉండాలని మీ నాన్న ఈ పని చేశాడమ్మా" అని చెప్తుంది వాళ్ళ అమ్మ వండుకొని. దానికి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూసి ప్రొఫెసర్ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇస్తారు. అప్పుడు యాయా వండుకొని తన తమ్ముడికి ఇలా చెప్తుంది. "అచ్చన్ అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకో. అలాగే నువ్వు ఇంటికి వెళ్ళాక అల్లరి చేష్టలు చేయకుండా కొంచెం పద్ధతిగా ఉండు" అని చెప్తుంది. "సరే అక్క" అని చెప్తాడు. అచ్చన్ ఇదిగో నీకు గిఫ్ట్ అని ఇస్తాడు. "ఏంటి బాబు గారు" అని చూస్తే అది వాడికి ఒక ఇన్విటేషన్ లెటర్ అనమాట. అంటే వాడికి ల్యాబ్ వర్క్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో వాడికి పెద్ద ల్యాబ్ వర్క్ రీసెర్చ్ మీద ఒక ఇన్విటేషన్ అయితే ఇస్తాడు. "థ్యాంక్ యూ బావగారు" అని చెప్పి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు హగ్ చేసుకుంటూ ఉండగా కరెక్ట్ అదే సమయంలో జేజే అయితే చూసేస్తుంది. అదే యాయా ఫ్రెండ్ అనమాట. "ఏంటి మీరిద్దరు రియల్ కపుల్సా" అంటుంది. జేజే "అది నీకు చెప్తాను రా" అని చెప్పి తన పెళ్ళైన పాస్పోర్ట్ని అయితే ఇస్తుంది. ఆ పాస్పోర్ట్ చూసి తను గట్టిగా అయితే అరుస్తుంది. "ఏంటి మీకు రీసెంట్గానే పెళ్ళయిందా? నాకెందుకు చెప్పలేదు" అని గట్టిగా అయితే అరుస్తుంది. "జేజే క్షమించు, నీకు మన ప్రొఫెసర్ మీద క్రష్ ఉండింది కదా" అనేసి అంటే చీ అలాంటిదేం లేదు. అతను హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అతనంటే చాలా ఇష్టం. కానీ మీకు రీసెంట్‌గా పెళ్ళయింది నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. అంటే ఆ రోజు నేను పెళ్ళిలోంచి పారిపోయి వచ్చాను కదా! ఒక లిటిల్ బైట్ మందు కొట్టాను అని చెప్తుంది. "అంటే మీరిద్దరు వన్ నైట్ స్టాండ్ చేశారా" అనేసి అంటుంది. "ఓహో మై గాడ్! ఇంత విషయం జరిగినా నువ్వు నాకు చెప్పడం లేదు" అనేసి చాలా మురిసిపోతూ ఒక పక్క టెన్షన్ పడుతూ తనకి ఏం రియాక్ట్ కావాలో అర్థం కాకుండా అల్లడిల్లిపోతూ ఉంటుంది. తర్వాత ఇలా చెప్తుంది. "ఇంకానే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పలేదు" అని అంటుంది. "నీకెలా తెలుసు" అంటే "ఓ మై గాడ్! ఇది కూడా జరిగిపోయిందా" అనేసి "సారీ జేజే ఇంతవరకు నీకు చెప్పనందుకు" అనేసి అంటుంది. "పర్వాలేదులే" అని చెప్తుంది. ఇంకా తన హాస్టల్ నుంచి హౌస్కి అయితే షిఫ్ట్ అవుతుంది. ప్రొఫెసర్ ఇలా చెప్తాడు. "నేను వెళ్ళి వంట చేస్తాను, నువ్వు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో" అని చెప్తాడు. "లేదు నేను నీకు కాసేపు హెల్ప్ చేస్తా" అని చెప్పి అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుని కుకింగ్ చేసుకుని అయితే తింటారు. అదే రోజు రాత్రి యాయా అలాగే జేజీ ఫోన్ కాల్స్లో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ టాపిక్ వచ్చి ఒక దట్టి మైండ్ టాపిక్ అనమాట. వాళ్ళు ఓపెన్గా అయితే మాట్లాడుకునేస్తూ ఉంటారు. అంటే ఫోన్ కాల్ స్పీకర్లో పెట్టేసి ఉంటుంది. అదే టయానికి అక్కడికి ప్రొఫెసర్ అయితే మిల్క్ తీసుకుని అయితే వస్తాడు. సడన్గా తిని సైలెంట్లోకి అయితే వేసేస్తుంది. "ఇక్కడ మిల్క్ పెట్టున్నాను తాగేసి మళ్ళీ తర్వాత బ్రష్ చేసుకొని నిద్రపో" అని చెప్తాడు. ఆ మిల్క్ తీసుకొని తాగుతూ ఇలా చెప్తుంది. "ప్రొఫెసర్ గారు మేము మాట్లాడుతున్నది" అంటే పర్వాలేదు అది గర్ల్స్ టాపిక్ నాకు సంబంధం లేదు. గర్ల్స్ టాపిక్లో ఎన్నో నడుస్తూ ఉంటాయి. నేను దాన్ని అంతగా పట్టించుకోను. సరే ఇక నేను వెళ్తాను. ఇంక నువ్వు క్యారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత తన ఫోన్ కాల్ పిక్ చేసి ఇలా చెప్తుంది. సడన్గా ఇలా వచ్చేసాడు అని చెప్తుంది. "ఏం వినలేదు కదా" అంటే సరే ఆ సంగతి పక్కన పెట్టు. నా పార్ట్ టైం జాబ్ చూడమన్నాను చూసావా అని అడుగుతుంది. ఒకటి చూశాను. ఇప్పుడు అది నీకు ఇంపార్టెంటా అంటే చాలా ఇంపార్టెంట్ నేను కొన్ని రోజులు చేయాలి అని అంటుంది.
ఇంకా తన జాబ్ ఇక్కడ జాయిన్ అవుతానని ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళి చెప్తుంది. సరే వచ్చి జాయిన్ అయిపో రేపటి నుంచి అని ఆయన అయితే చెప్తాడు. ప్రొఫెసర్ అయితే తనకి ఒక మెసేజ్ చేస్తుంటాడు, మనం కలుద్దామని. సరే అని వెంటనే వెళ్ళి కలుస్తుంది. ఇంకేం కావాలి అని అడిగితే చికెన్ ఫ్రై కావాలని అడుగుతుంది. సరే రా అని వైట్ ఫుడ్ అయితే పెడతాడు. కానీ వాళ్ళు ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తారు. ఆ రెస్టారెంట్ ఏదో కాదు, మన ఆయా జాయిన్ అవ్వాలనుకుంటుంది కదా అదే రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. అక్కడ ఎవరైనా చూసేస్తారని ఆయా అయితే తల వంచుకొనే ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అంటే ఏం లేదు ఇదిగో ఫుడ్ తింటావా నువ్వు కూడా, ఇంత చికెన్ అనేసి అంటుంది. మళ్ళీ వండుకొని సరే నువ్వు జంక్ ఫుడ్ తినవు కదా అని చెప్తుంది. కానీ వాడు వండుకొని లేదు నేను తింటాను అని చెప్పి తింటాడు. నీకు జంక్స్ ఫుడ్ పడదు కదా అంటే, కానీ నాకు పెట్టేవాళ్ళు ఇష్టం అని అంటాడు. అంటే నువ్వు తినిపిస్తుంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. ఈ తర్వాత ఇంటికి వచ్చి జేజేతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా చెప్తుంది, ఈరోజు చాలా స్వీట్గా గడిచింది అని చెప్తూ అలా మాట్లాడి ఫోన్ కాల్ అయితే కట్ చేస్తుంది. ఇంకా జేజే పక్కన అయితే ప్రొఫెసర్ అయితే వస్తాడు. ఇంకా వాన్ చూసి మెల్లిగా వెళ్ళిపోదాం అనుకుంటే ఆగు ఇక్కడికి రా అని పిలుస్తాడు. ఏంటి అంటే అసలు ఏం జరుగుతుంది, తను నా దగ్గర ఏం దాస్తుంది అని అడుగుతాడు. ఏమో తెలీదు అంటుంది. నువ్వు కానీ చెప్పలేదనుకో నేను ఎగ్జామ్లో ఫెయిల్ చేసేస్తాను బెదిరికొడతాడు. సరే తను పార్ట్ టైం జాబ్ చేస్తుందని చెప్పేస్తుంది. మరోపక్క మనకి యాయా అనేది చూపిస్తారు. యాయా వండుకొని కస్టమర్ వచ్చారని వెల్కమ్ అని చెప్తుంది. అలా చూస్తే అక్కడ ఉన్నది ప్రొఫెసర్. హలో, భలే కోయిన్సిడెన్స్ కదా అనేసి యాయా అంటుంది. ఇదేం కోయిన్సిడెన్స్ ఏం కాదు, నేనే వచ్చా ఇక్కడ తెలుసుకొని మరి అని అంటాడు. అసలు నీకేం మనీ తక్కువైందని నువ్వు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు, నేను ఇచ్చిన మనీ సాలేదా, కావాలంటే ఇంకా అడుగు నేను ఇస్తాను, నువ్వు పార్ట్ టైం జాబ్ మాత్రం చేయకు అని అంటాడు. లేదు ఇది నాకు ఇంపార్టెంట్, నేను జాబ్ చేస్తాను ఒక 2 దినాలు అని అడుగుతుంది. అదేం కుదరదు, నీ స్టడీ మీద అంతా నీ ఫోకస్ వెళ్ళిపోతుంది, నువ్వు పార్ట్ టైం చేయడానికి వీల్లేదు అని అంటాడు. నువ్వు రిజైన్ చేసి అని చెప్తాడు. సరే అని అంటుంది. సరే ఈరోజు టైమింగ్స్ అయిపోయేదాకా నీకోసం వెయిట్ చేస్తా అని చెప్పి అక్కడ రెస్టారెంట్ టైమింగ్స్ అయిపోయేదాకా ఉండి తననైతే ఎత్తుకొని మరి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళినాక తన స్టడీ మీద ఫోకస్ చేస్తుంటే అస్సలు ఫోకస్ చేయలేకపోతూ ఉంటుంది. అలా ఆలోచిస్తుంది. ఓ ప్రొఫెసర్ నిజమే చెప్పారు, అసలు నా చదువు మీద నేను ఫోకసే చేయలేకపోతున్నా, ఆ క్వశ్చనే అర్థం కావడం లేదు, ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఓ ప్రొఫెసర్ ఉన్నారు కదా, తనని అడిగితే సరిపోతుంది అని వెళ్తుంది. ప్రొఫెసర్ అయితే నిద్రపోతూ ఉంటాడు. వీడేంట్రా బాబు నిద్రలో కూడా ఇంత ముద్దుగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. వాడు నిద్ర లేస్తాడు. ఏంటి అంటే నాకు కొంచెం క్లాస్ తీసుకుంటావా అని అడుగుతుంది. సరే అని చెప్పి క్లాస్ చెప్తూ ఉంటాడు. వాడు అలా క్లాస్ చెప్తూ ఉన్నా వాడిని అయితే చూస్తూనే ఉండిపోతుంది. ఏంటి నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అంటే, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు అని చెప్పి ముద్దు పెట్టేస్తుంది. వాడైతే కోప్పడతాడు. అసలు స్టడీ టైంలో ఇలాంటి చేష్టలు ఎవరైనా చేస్తారా, సైలెంట్గా చదువుకో అని అరుస్తాడు. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామని అనుకుంటుంది. ఇలాగూ ఇంకోపారి ఇలా చేస్తావనుకో ఇక్కడే చదువుకో, నువ్వు వెళ్ళి అక్కడేం చదవక్కర్లేదు, నువ్వు నా ముందర ఇక్కడే చదువు అని అరుస్తాడు. వీడేంటి ఇలా జిడ్డుగా పట్టుకున్నాను నన్ను అనేసి అక్కడే చదువుతూ అలాగే నిద్ర పూడిస్తుంది. చదవమంటే నిద్రపోయిందా అని సైలెంట్ అయిపోతాడు. మరుసటి రోజు ఈరోజు లాస్ట్ రోజు అయిపోవాలని ఈరోజు నేను రిజైన్ చేసేస్తున్నా అని మేనేజర్కి అయితే ఇచ్చేస్తుంది. ఏంటి అంత బిన్నే రిజైన్ చేసేస్తున్నావు అని అడుగుతాడు. సారీ నన్ను క్షమించండి, మా హస్బెండ్ ఒప్పుకోలేదు, అలాగే ఇంకా నేను వెళ్తాను, నాకు స్టడీ మీద కొంచెం ఫోకస్ చేయాలి, ఫోకస్ తగ్గిపోతుంది అని చెప్తుంది. సరే మీ ఇష్టమ్మా అని చెప్పి ఈరోజు కొంచెం కస్టమర్లు జాస్తి వస్తారు, ఎందుకంటే 20% ఆఫర్ పెట్టాము కదా, ఒక మధ్యాహ్నం దాకా ఉండి హ్యాండిల్ చేసేసి వెళ్ళిపో అని చెప్తాడు. సరే అని చెప్పి తనైతే కస్టమర్లు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న రెస్టారెంట్లో ఇంకొక వెయిటర్ వండుకొని వాడు మిస్బిహేవ్ చేస్తాడు మన యాయాతో. ఇంకా ఎందుకల్లా చేస్తావని యాయా అయితే అడుగుతుంది. నేనేం చేయలేదని అమాయకుడుగా మాట్లాడుతూ ఉంటే, నువ్వేం చేయలేదురా దొంగ నా కొడుక అని అక్కడున్న ప్లేట్ తీసుకుని వాడిని బాయింట్ చేస్తుంది. ఇంకా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అక్కడ కూడా వాడిని సపోర్ట్ చేస్తూ యాయాని బ్లేమ్ చేస్తూ ఉంటాడు ఆ పోలీస్ అతను. ఇంకా ప్రొఫెసర్ని అయితే పిలిపించి ఆ కేసు అంతా సాల్వ్ చేపిస్తుంది. ఇంకా మళ్ళీ వాడు బయటకు వచ్చి కూడా యాయాని డర్టీ మైండ్గా అయితే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకైతే బాగా ఒళ్ళు మండిపోతుంది. ఇంకా యాయా వండుకొని కెమెరాకైతే అడ్డగా చీపురు కట్ట అయితే పెడుతుంది. ఆ టైంలో మన ప్రొఫెసర్ వండుకొని వాడినైతే 2 ఇరగ తీసేసి నిన్ను కొట్టినందుకు ఇదిగోరా నీకు డబ్బులు, గాయానికి మందు రాసుకో అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. మరుసటి రోజు వాళ్ళైతే ఒక డిన్నర్కి అయితే వస్తారు. ఎవరో కాదు మన ప్రొఫెసర్ ఫ్రెండ్, అంటే స్టార్టింగ్లో చూసుంటాం కదా అతని పేరు షూ అనమాట. అక్కడికి డిన్నర్కి అయితే వస్తాడు. ఏంట్రా పెళ్లి చేసుకున్నావు, నాకు ఇంతవరకు చెప్పనే లేదు, నేనై కనుక్కొని మెసేజ్ చేసేదాకా నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వవా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు అనేసి అంటాడు. మిమ్మల్ని వదిన గారు అని పిలవచ్చా అని అంటూ అలా పిలుస్తూ ఉంటాడు.
అలా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటూ ఉంటాడు. అలా సరదాగా అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంక యాయా వండుకొని ఒక్క నిమిషం నేను వాష్రూమ్కి వెళ్ళి అయితే వస్తాను అని చెప్పి యాయా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పరా ఏంట్రా సంగతి, అసలు ఎలా పడేసావు అమ్మాయిని, అసలు ఇక అమ్మాయిలు అంటే పడదు కదా, ఇప్పుడు మాత్రం ఈ అమ్మాయిని ఎలా పడేసావు అని అడుగుతాడు. లేదు అని చెప్పి వన్ నైట్ స్టాండ్ అని చెప్తాడు. అంతే వాడు షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు వన్ నైట్ స్టాండ్ చేసావా అని షాక్ అయిపోతాడు. అంటే ఆ అమ్మాయిని నువ్వు రెస్పాన్సిబుల్గా తీసుకుంటావా అని అడుగుతాడు. ఇదంతా వింటున్నామని యాయా వండుకొని, అంటే వీడు నన్ను ఒక బాధ్యతగా తీసుకున్నాడు కానీ నేను వీడు నన్ను ఇష్టపడతా లేదా అని ఆలోచిస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది కోపంగా. లేదు నేను బాధ్యతలేం తీసుకోలేదు, తనే నన్ను నా బిడ్డని బాధ్యతగా తీసుకుంది అని చెప్తాడు. సరే ఉండ్రా తను ఇంకా రాలేదు అని వెళ్తాడు. ఇక్కడ యాయా అయితే తన ఫ్రెండ్కి జేజేకి ఫోన్ చేసి ప్రొఫెసర్ నన్ను ఒక బాధ్యతగానే తీసుకున్నాడు, నన్ను ఇష్టపడతా లేదు అని బోరుమంటూ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. యాయా యాయా అసలు ఏం జరిగింది, ఏం క్లారిటీ లేకుండా ఏవోవో మాట్లాడుతున్నావు, ఏమైంది అంటే, లేదు నేను నీ దగ్గరకు వస్తున్నా, నీ దగ్గరకు వచ్చి అంతా మాట్లాడతా అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ ప్లేస్ అంతా మన ప్రొఫెసర్ అయితే యాయా కోసం వెతికేస్తాడు. ఇంకా తనకి ఫోన్ కాల్ చేస్తే అసలు కాల్ కూడా కలవదు. ఇంక యాయా జేజే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. తను నన్నేం ఇష్టపడతా లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు తనని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. యాయా అయితే సరే అంటుకొని, సరే నాతో పాటు రేపు హాస్పిటల్కి రా అని అడుగుతుంది. యాయా అసలేం చేయాలనుకుంటున్నావు అని అడిగితే, రేపు నాతో రమ్మన్నానా అని అంటుంది. రేపు వెళ్ళి హాస్పిటల్ అంతా చెకప్ చేసుకుని బయటకు వస్తారు. యాయా అంటే, ఏం కాలేదు, నా బిడ్డ సేఫ్గానే ఉంది, నా బిడ్డ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకుందామని హాస్పిటల్కి వచ్చా అని అంటుంది. మరోపక్క మనకి ప్రొఫెసర్ని అయితే చూపిస్తారు. ప్రొఫెసర్ క్లాస్ అయితే ఫినిష్ అవుతుంది. అప్పుడు కూడా సీట్లో చూస్తే యాయా కనిపించదు. నా క్లాసుకు కూడా రావాలనిపించలేదా యాయాకి, అసలు యాయాకి ఏమైంది అనుకుంటుండగా తనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది. హాస్పిటల్ బిల్లో తన ఏటీఎం కార్డు బిల్లు కట్టినట్టు అయితే వస్తుంది. ఇంకా తనకి మెసేజ్ రావడంతో వెంటనే వెళ్ళిపోతాడు యాయా కోసం. అలాగే యాయా ఫోన్ అయితే ట్రాక్ చేస్తాడు. అంటే తన బిల్లు మెసేజ్ రావడంతో ఆ బిల్లు మీదుగా అయితే ట్రాక్ చేస్తాడనమాట. ఇంకా జేజే ఇలా అడుగుతుంది, యాయా నాతో పాటు ప్లేస్కి అయితే వస్తావా, అక్కడ నా బ్లైండ్ డేట్ జరుగుతుంది అని అడుగుతుంది. ఏంటి నీకు బ్లైండ్ డేటా అని అడుగుతుంది. అని చెప్పి తోడుగా అయితే తీసుకెళ్తుంది. యాయా అసలేం చేయాలో అర్థం కావడం లేదు, నేను వెంటనే ఇల్లు షిఫ్ట్ అయిపోతాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని అడుగుతుంది. సరే అలాగే చేద్దు కానీ అంటుంది. సరే ఉండు నేను వెళ్ళి ఆర్డర్ చేసి వస్తా అని జేజే వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిందో లేదో యాయాకైతే ప్రొఫెసర్ ఫోన్ చేస్తాడు. అంటే యాయాని చూస్తుంటే ప్రొఫెసర్ ఫోన్ చేస్తాడు. హలో చెప్పు అనేసి అంటుంది. ఏంటి హాస్పిటల్కి వెళ్ళావా అని అడుగుతాడు. నీకేదో తెలుసు అంటే, ఇంకా అలా అడుగుతుండగా అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నువ్వేనా నా బ్లైండ్ డేటో అని అడుగుతాడు. తను వెంటనే ఫోన్ కాల్ అయితే కట్ చేసేస్తుంది. అప్పుడు అక్కడ జేజే వచ్చి లేదు తను కాదు నేనే బ్లైండ్ డేట్ అమ్మాయిని అని చెప్తుంది. ఓ మీరా అనేసి అంటే తను వండుకొని ఇలా అడుగుతుంది. ఏంటి నీ ఫ్రెండ్ రాలేదా అని అడుగుతుంది జేజే. లేదు రాలేదు ఇంకా వస్తున్నాడు అని చెప్తాడు. ఇంకా అలా ఏదేదో డిస్కషన్ జరుగుతుండగా ఇంకా ప్రొఫెసర్కి అయితే కోపం వచ్చి అక్కడికైతే వెళ్ళి నాతో పాటు రా అని యాయా అని అయితే ఇంటికి పిలుచుకొని వచ్చేస్తాడు. అంటే ఆ ప్లేస్లో మన యాయా వాళ్ళ బ్రదర్ కూడా ఉంటాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా చెప్తుంది, నేను బ్లైండ్ డేట్కి ఏం వెళ్ళలేదు, జేజే వెళ్ళింది, జేజే కూడా నేను హెల్ప్ కోసం వెళ్ళాను అని చెప్తుంది. వాడెందుకొని ఇలా అడుగుతాడు. అవును నువ్వు ఇంతకీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు, బేబీ ఎలా ఉంది అని అడుగుతాడు. అంటే నా మీద క్యారింగ్ లేదు కానీ బేబీ మీద ఉంది. అంటే వీడు బాధ్యత కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటుంది. సరే నేను వెళ్ళి నిద్రపోతాను, కొంచెం విశ్రాంతి తీసుకుంటా అని చెప్తుంది. ఇలా ఆగు, అసలు నువ్వు నా మీద ఎందుకు కోపడ్డావు నిన్న నాకైతే అర్థం కావడం లేదు, నేను వాడితో ఏం చెప్పలేదే, అసలు దాని గురించి నా మీద కోపడ్డావు, అసలు నేను ఎంత భయపడ్డాను ఎంత టెన్షన్ పడ్డాను నీకేం తెలుసు అని అంటాడు. దేని గురించి నీకు టెన్షను అని అడుగుతుంది. హాస్పిటల్కి నువ్వు వెళ్ళిన విషయం తెలియగానే నాకు గుండెకాయలు ఎంత అదిరిందో నాకు తెలుసు, ఎక్కడ నువ్వు బేబీని అబార్షన్ చేసుకునేస్తావో అని ఎంత భయపడ్డానో నాకు తెలుసు అని బాధగా అయితే ఏడుస్తూ చెప్తాడు. లేదు లేదు నేను నార్మల్ చెకప్కే వెళ్ళాను అని అంటుంది. అవును ఇంతకీ నా మీద నువ్వెందుకు కోపడ్డావు అని అడుగుతాడు. నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఒక బాధ్యతగా నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను దాని మించి ఎక్కువగా ఊహించుకున్నాను అని అంటుంది. వాడు అప్పుడు సడన్గా అయితే ముద్దు పెట్టుకుంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అంటే అలాగే ప్రపోజల్ చేసేస్తాడనమాట. తను ఇలా చెప్తుంది, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని ఒకరికొకరు వాళ్ళ ఇష్టాన్ని అయితే తెలుపుకుంటారు. మరోపక్క యాయా జేజే కలిసి షాపింగ్ చేసుకుని వస్తూ ఉంటారు.
వాళ్ళ బ్రదర్ వండుకొని బ్యాగులు మోసుకుంటూ వస్తాడు. జేజే ఇలా అడుగుతుంది. నిన్న అలా జరగడంతో నేనేమన్నా అన్నాడేమో అనుకున్నాను అని భయపడుతుంది. లేదు అదేం జరగలేదు అని చెప్తుంది. మళ్ళీ ఇలా అడుగుతుంది జేజీ. అవును ప్రొఫెసర్కి అమ్మాయిలంటే పడదంట కదా నిజమేనా అంటే, అవును నాకు వాళ్ళ అమ్మ ద్వారా తన ఫ్రెండ్ ద్వారా అయితే తెలిసింది అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాడంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దీనిలో అచ్చనికి ఇది మాత్రం వినపడుతుంది. బావగారికి అమ్మాయిలంటే పడదు అనే మాట మాత్రం వినపడుతుంది. ఈ విషయాన్ని వెంటనే అమ్మా నాన్నకి చెప్పాలని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్పేస్తాడు. అదే రోజు రాత్రి వాళ్ళైతే డిన్నర్ చేస్తారు. ఆ డిన్నర్లో ఒక డ్రింక్ అయితే తాగుతారు. దాంతో కొంచెం ఆల్కహాల్ అయితే కలిసి ఉంటుంది. నువ్వు తాగద్దు దీంతో కొంచెం మందు కలిసి ఉన్నది అని అంటాడు. సరే అని పక్కకు పెట్టేస్తుంది. ఇంకా వాడు డిన్నర్ అయిపోయేలాగా వాడికైతే ఫుల్గా కిక్ అయితే ఎక్కేస్తుంది. తర్వాత యాయానైతే వెనక నుంచి హక్ చేసుకుంటారు. ప్రొఫెసర్ గారు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అంటే, నాకు తెలుస్తుంది నువ్వు నా వైఫ్ అని చెప్పి తనని ఎంతో క్లోజ్గా అయితే మూవ్ అవుతూ ఉంటాడు. తనైతే చాలా అంటే చాలా నర్వస్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇలా రొమాంటిక్గా జరగడం తనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా భయపడుతూ ఉంటుంది. సరే నువ్వేం భయపడుకో నేనంతా చూసుకుంటా అని తనకి ధైర్యం మాటలు అయితే చెప్పి అలా మెల్లి మూవ్ అయితే అవుతారు. అలా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న సమయంలోనే కరెక్ట్గా యాయా అమ్మ నాన్నలు అయితే వచ్చేస్తారు. అచ్చనుండుకొని వదిలిరా మా అక్కని అనేసి కొడతాడు. అమ్మ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరేం చేస్తున్నారు అని అంటుంది. నువ్వు ఆగమ్మా నీకు తెలీదు వాడు ఎంత మోసగాడు అని అంటారు. అసలు మీరు ఏం చేస్తున్నారమ్మా ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. ఏంటి వాడికి అమ్మాయిలంటే పడదు కదా అసలు నేను ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతారు. ఆ మాట చెప్పింది ఎవరు అంటే అజయ్ అక్క నువ్వే కదా చెప్తూ ఉంటివి అని అంటాడు. ఏంటి ఆయా నా గురించి ఇలా చెప్పావా అని అంటాడు. ఇంకా తర్వాత అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మ నాన్న మీరు కోప్పడకుండా వినండి అసలు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ తెలుసా అని అంటుంది. అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాబట్టి అది వదిలే కానీ వీడికి అమ్మాయిలంటే పడదు కదా అని అంటారు. అమ్మ అసలు నేను పెళ్లి చేసుకోవాల్సింది ప్రొఫెసర్ని కాదు మన స్కూల్ డైరెక్టర్ ఉన్న వారి అబ్బాయిని అని చెప్తుంది. వాడు మోసగాడని తెలిసి నేను ఆ పెళ్లి రోజే పారిపోయాను అని చెప్తుంది. మరి ఇతను ఎలా పరిచయం అయ్యాడు అని అడిగితే అంటే ఆ రోజు వన్ నైట్ స్టాండ్ చేశాను అందువల్ల అలా ప్రెగ్నెంట్ అయ్యాను మీరేం భయపడకండి మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్తుంది. కాదమ్మా మీరు ఇప్పుడు రెస్పాన్సిబుల్గా అయితే అతను తీసుకున్నాడు కానీ నీకు ఇష్టమేనా అంటే ఇప్పుడు నాకు అతని ఇష్టమే అని చెప్తుంది. ప్రొఫెసర్ అనుకొని నాకు కూడా తనంటే చాలా ఇష్టం అని చెప్తాడు. మేము పెళ్లి చేసుకున్న కొంచెం టైం తీసుకున్నాము ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి అని చెప్తాడు. హ్యాపీగా ఉంటున్న టైంలో మరోపక్క జింగ్ టీచర్ వండుకొని యాయా గురించి రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఆ రూమర్స్ అంతా క్లియర్ చేసి మన ప్రొఫెసర్ అయితే అందరి ముందు తనకైతే రింగ్ తొడిగి తిన నా వైఫ్ తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే అని కన్ఫర్మ్ చేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. యాయా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి అయితే ఒక తిక్కు కుదిరిస్తారు. అలా కొన్ని నెలలు వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. అది చూసి ఓరు లేక వాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు వండుకొని యాయాని ప్రొఫెసర్ని కలిపి చంపేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అది మిస్ఫెయిల్ అయిన యాయాకైతే పెయిన్స్ అయితే వచ్చేస్తాయి. హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. సేఫ్గా అయితే ఇద్దరు బయటపడతారు. యాయాకి ఒక పాప పుడుతుంది. మరోపక్క ప్రొఫెసర్ వండుకొని యాయాని అబ్రాడ్ పంపించడానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. తనకి అబ్రాడ్ నుంచి కాలేజ్ నుంచి ఒక లెటర్ అయితే వస్తుంది. ఇది నేను అప్లై చేయలేదే అని అంటుంది. అప్పుడే ప్రొఫెసర్ ఇలా చెప్తారు. అది నేను అప్లై చేశానమ్మా మీరు తనని బ్లేమ్ చేయకండి అని అంటాడు. తన స్టడీ మార్కులు చాలా బాగున్నాయి తను బాగా చదువుతుంది డాక్టరింగ్లో మంచి మార్కులు తెస్తుంది తను అని చెప్తాడు. అలాగే తను బాగా చదువుకుందంటే ఒక మంచి పెద్ద డాక్టర్ అవుతుంది అని చెప్తాడు. ఇంకా యాయా దగ్గరికి అయితే వెళ్తాడు. యాయా అయితే చాలా డల్గా ఉంటుంది. యాయా నీ గోల్ ఏంటో నాకు తెలుసు నేను ఆ రోజు చూశాను అంటాడు. పిల్లలు పెళ్ళి అని నాతో ఉండేదానికన్నా నీ గోల్ని కూడా నువ్వు అచీవ్ చేసుకోవాలి కదా అని అంటాడు. అలాగే నువ్వు మనకు బిడ్డకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని కూడా చెప్తాడు. అలా తను మోటివేట్ చేసి అబ్రాడ్ అయితే పంపిస్తాడు. ఇంకా తను ఒక పెద్ద డాక్టర్ అయి తిరిగి వస్తుంది. ఇంక డైరెక్ట్గా వచ్చి రాగానే ఒక ఆపరేషన్కి అటెండ్ అయ్యి ఆపరేషన్ చేసేసి తన క్యాబిన్కి అయితే వస్తుంది. అక్కడ టీ తాగుతూ ఇలా తన రింగ్ అయితే వెతుకుతుంది. అక్కడ తన రింగ్ అయితే కనిపించదు. దీనికోసమే నాను వెతుకుతున్నది అని అంటాడు ప్రొఫెసర్ దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ తనకి ప్రపోజ్ చేసి రింగ్ అయితే పెడతాడు. మళ్ళీ నన్ను రీమ్యారేజ్ చేసుకుంటావా అని అడుగుతాడు. సరే అని చెప్తుంది. వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ అయితే చేసుకుంటారు. అంటే ఈసారి కొంచెం గ్రాండ్గా అయితే చేసుకుంటారు. ఇలా ఈ మూవీ అయితే ముగుస్తుంది. ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసేయండి. ప్లీజ్ షేర్ చేయండి. మీరు షేర్ చేసే కొద్దికి చాలామంది వ్యూవర్స్కి అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.